అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. అతను ఏ పని పాట లేకుండా తినడం, పడుకోవడం అవి రెండే చేసేవాడు. అతనితో విసిగిన ఆ తల్లిదండ్రులు, రే దున్నపోతులా ఉన్నావు, ఎంతసేపు తినడం నిద్రపోవడం ఇంతేనా నీ పని? సిగ్గులేదో? నీలాంటి వాడికే ఈ ఇంట్లో స్నానం లేదు. వెళ్ళు, నా కంటికి కనపడకుండా వెళ్ళిపో ఇంట్లోంచి. అలా ఆ ఇంట్లో నుండి వచ్చేసిన అతను, అబ్బా ఆకలి వేస్తుంది, ఈ ఆకలి తీరాలంటే ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఇన్ని రోజులు తినడం పడుకోవడం ఈ రెండు మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో. అలా నడుచుకుంటూ వెళదాం, ఎవరో ఒకరు కనపడకపోతారా అని అనుకుంటూ ఆ అడవిలో నడిచి వెళ్తున్నాడు. అలా కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఆశ్రమం ఉంది, అక్కడికి వెళితే నాకు ఆకలి తీరుతుంది, అక్కడికి వెళ్దాం అని అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక గురువు, ఇద్దరు శిష్యులు మాత్రమే ఉన్నారు. గురువుగారు నాకు ఆకలిగా ఉంది, ఇక్కడ కొద్దిగా తినడానికి ఏమైనా దొరుకుతుందా? అదెంత భాగ్యం నాయనా, ఇవిగో పాలు పండ్లు. అబ్బా ఇప్పుడు నా ఆకలి తీరింది, ఇక్కడ ఏ పని ఉండదు. గురువు గారు చెప్పే 4 మాటలు వింటూ ఉంటే చాలు, నాకు తిండి నిద్ర గడిచిపోతుంది. గురువు గారు, నేను ఈ ఆశ్రమంలో ఉండవచ్చా? ఉండవచ్చు నాయనా, కానీ నువ్వు ఈ ఆశ్రమంలో ఉండాలంటే ఇక్కడ రోజు నువ్వు బాధ్యతగా పూజ చేయాలి. పూజే కదా గురువు గారు, తప్పకుండా రోజు చేస్తాను. అలా రోజు కొద్దిసేపు పూజ చేయడం, తినడం, పడుకోవడం, ఇలా 1 నెల రోజుల తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. అబ్బా ఈరోజు భలే ఆకలిగా ఉంది, తినడానికి ఈరోజు ఏం వండారో చూద్దాం అని వంటగదికి వెళ్ళి చూడగా, అయ్యా ఈరోజు వంట పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందరూ తినేశారా ఏంటి? వెళ్ళి గురువు గారిని అడుగుదాం అని గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. గురువు గారు, ఈరోజు వంటగదిలో తినడానికి ఏమీ లేవు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. నాయనా, ఈరోజు ఏకాదశి, మేమంతా ప్రతి ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉంటాం. నువ్వు కూడా ఈరోజు ఉపవాసం ఉండు నాయనా. గురువు గారు ఎంత మాట అన్నారో, అసలే ఈరోజు ఆకలి ఎక్కువగా ఉంది, నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను. అలా తినకుండా ఉన్నానంటే నేను చనిపోతాను గురువు గారు. అయితే నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు, కానీ నీకు కావలసిన ఆహారం నువ్వే తయారు చేసుకోవాలి. అంతేకాదు, నువ్వు సరుకులు తీసుకుని ఆ నది ఒడ్డుకు వెళ్ళి నువ్వే వండుకొని దాన్ని ఆ శ్రీరామునికి సమర్పించిన తర్వాత నువ్వు తిను. అలాగే గురువు గారు, సరుకులు ఇవ్వండి. ఈ ఆకలికి తట్టుకునే బదులు నాకు వచ్చినంత వరకు నేనే చేసుకుంటా. అలా సరుకులు తీసుకుని నది ఒడ్డుకు బయలుదేరాడు. చేత కాకపోయినా తప్పక చేసుకోవాల్సి వస్తుంది. రొట్టెలైతే పిండిలో నీళ్లు కలిపి పెనం పైన వేసేయచ్చు అని రొట్టెలు చేశాడు. అలా చేయడం పూర్తి కాగానే, అమ్మో ఆకలే దంచేస్తుంది, గురువుగారు చెప్పినట్టు ఆ శ్రీరామచంద్రునికి పెట్టి నేను త్వరగా తినాలి అని 2 రొట్టెలు ఒక పళ్ళెంలో వేసి, రామయ్య రావయ్య, నాకు మహా ఆకలిగా ఉంది, త్వరగా వస్తే నీకు పెట్టి నేను తినేస్తా. గురువుగారు చెప్పారు కదా, రామయ్యకు పెట్టిన తర్వాతే తినాలి అని. రామయ్య ఆకలి వేస్తుంది, రామయ్య రావయ్య. ఏకాదశి అని తెలియక నువ్వు ఆశ్రమానికి వెళ్ళావా ఏంటి? ఈరోజు అక్కడ నీకు ఏమీ ఉండదు. ఒకవేళ నేను చేసిన రొట్టెలో బాగాలేవని రావటం లేదా ఏంటి? త్వరగా రావయ్యా రామయ్య, నా ఆకలి తీర్చవయ్యా రామయ్య. ఆ
నిస్వార్థమైన అమాయకుని మాటలకు కరిగిపోయిన ఆ రామయ్య సీతా సమేతుడై అక్కడకు వచ్చాడు. స్వామి వచ్చావా? నేను ఇద్దరికే చేశా, మీరేమో ఇద్దరు వచ్చారు. సరేలే స్వామి, మీరు అంత దూరం నుండి వచ్చారు. అంతేకాదు, మిమ్మల్ని చూసిన ఆనందంలో నా ఆకలి ఆవిరైపోయింది. సీతమ్మ, మీరు తినండి స్వామి, నేను రామార్పణం అనుకుంటా అని సీతమ్మకి రామయ్యకు రొట్టెలు పెట్టేశాడు. అలా రామయ్య సీతమ్మ వెళ్ళిపోగానే తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే రామయ్య ప్రతిరోజు వచ్చి ఆశ్రమంలో ఇలాగే తిని వెళ్తాడని అనుకున్నాడు ఈ అమాయకుడు. అలా తర్వాత రోజు నుండి తినడం, పూజ చేయడం, పనుకోవడం ఇలా మళ్ళీ నెల రోజులు గడిచాయి. అలా తర్వాత నెలలో ఏకాదశి తిథి రాగానే గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నాకు సరుకులు కొద్దిగా ఎక్కువగా ఇవ్వండి. మీరు రామయ్యకు పెట్టమంటే సీతమ్మ కూడా వచ్చింది పోయిన ఏకాదశికి, కాబట్టి నాకు సరుకులు ఎక్కువగా ఇవ్వండి. వీడికి పోయినసారి ఇచ్చిన సరుకులు సరిపోయినట్టు లేదు కాబట్టి అలా అడగలేక ఇలా రామయ్య సీతమ్మ వచ్చారని చెబుతున్నాడు. పాపం, సరేలే నాయనా, అలాగే ఇస్తాను అని మరికొద్దిగా సరుకులు ఎక్కువగా ఇచ్చాడు. అలా ఆ సరుకులు తీసుకుని మళ్ళీ నది ఒడ్డుకు బయలుదేరాడు. నది ఒడ్డుకు వెళ్ళిన వెంటనే వంట చేసి, రామయ్య, రామయ్య, రావయ్య, సీతమ్మను కూడా తీసుకొని రావయ్య, వంట పూర్తయింది అని పిలిచాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మతో పాటు లక్ష్మణస్వామిని కూడా తీసుకుని వచ్చాడు. ఏమయ్యా రామయ్య, ఇద్దరే వస్తారనుకుంటే మళ్ళీ ముగ్గురు వచ్చారా? ఏ రోజు కూడా నేను ఉపవాసమేనా? రామార్పణం స్వామి, అంతా రామార్పణం అని ఆ చేసినవన్నీ వాళ్లకు పెట్టి అతను ఉపవాసం ఉన్నాడు. శ్రీరామచంద్రులు అదృశ్యమవగానే తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత రోజు నుండి వాళ్ళు చేసి పెడితే తినడం, పూజ చేయడం, పడుకోవడం ఇలా నెల రోజులు గడిచిన తర్వాత నెలలో ఏకాదశి తిథి మళ్ళీ వచ్చింది. ఆ అమాయకుడు, గురువుగారు, నాకు మరిన్ని సరుకులు కావాలి గురువుగారు. ఆ రామయ్య ఎంతమందితో వస్తారో తెలియడం లేదు. నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సి వస్తుంది గురువుగారు, కాబట్టి మీరు ఎక్కువగా సరుకులు ఇవ్వండి. ఏంటబ్బా, ఆకలి వేస్తుంది కదా అని పోయినసారి ఎక్కువ సరుకులు ఇచ్చాను, ఈసారి ఇంకా ఎక్కువ అడుగుతున్నాడు. అసలు ఏమి చేస్తున్నాడో చూడాలి. సరే, అలాగే ఇస్తానులే అని మరిన్ని ఎక్కువ సరుకులు ఇచ్చి ఆ గురువు ఆ అమాయకుని వెంటే అతనికి తెలియకుండా వెనకనే వెళ్ళాడు. ఈసారి ఈ అమాయకుడు, ఈసారి వంట చేయకముందే ఆ శ్రీరామచంద్ర స్వామిని పిలుద్దాం. ఎంతమంది వస్తారో చూసి అప్పుడు వంట మొదలు పెడదాం. స్వామి, రామయ్య, రావయ్య, సీతమ్మను అందరినీ తీసుకుని రావయ్య, మీరు ఎంతమంది వస్తారో రండి స్వామి. అలా పిలవగానే సీతా సమేత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు అందరూ వచ్చారు. అది చూసిన ఇతను, స్వామి, ఇంతమందికే నేను వండలేను, మీరే చేసుకొని నాకు కొద్దిగా పెట్టండి స్వామి. సీత, భక్తుని కోరిక తీర్చడం మన బాధ్యత, త్వరగా సిద్ధం చెయ్యి. అలా సీతమ్మ వంట చేసేసరికి ఋషులు, యోగులు అందరూ వచ్చి తిని వెళ్తున్నారు. ఇదంతా ఆ పక్కన కూర్చుని చూస్తున్న ఆ అమాయకుడు, అందరూ తినిపోతున్నారు, నాకు మిగులుతుందో లేదో అని అనుకుంటూ ఉండగా, నాయనా శిష్య, నువ్వు ఎందుకు ఇంకా వంట చేయకుండా ఇలా గమ్ముగా కూర్చుని చూస్తున్నావు? అదేంటి గురుదేవా, ఇక్కడ అంతమంది వచ్చి తినిపోతున్నారు, ఆ సీతమ్మ వంట చేసింది, మీకు వీళ్ళెవరో కనపడడం లేదా? ఇంకా
వంట చేయలేదు అంటున్నారు? నువ్వు నాతో చమత్కారం చేస్తున్నావు. తినడం పనుకోవడం తప్ప ఏమీ చేయవు. నువ్వు పిలిస్తే ఆ సీతారాముల పరివారం వచ్చారా? నువ్వు నన్ను చూసి కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నావు కదూ. ఏమయ్యా రామయ్య, నేను ప్రతి ఏకాదశికి వస్తువులు ఉండి మరీ మీకు పెడుతున్నానే. నన్ను ఇలా ఎందుకు అనిపిస్తున్నారు? మీరు మా గురుదేవులకు ఎందుకు కనిపించడం లేదు? ఆయన మహాజ్ఞాని, మీకు రోజు పూజలు చేస్తాడు. అటువంటి వ్యక్తికి మీరు ఎందుకు కనపడడం లేదు? బిడ్డ, మీ గురువు రోజు పూజలు చేసినా మహాజ్ఞాని అయినా మనస్సుతో నన్ను నమ్మటం లేదు. నేను వచ్చానని చెప్తే మీ గురువు నమ్మనే లేదు. అందుకే నేను మీ గురువు గారికి కనపడలేదు. గురుదేవా, మీరు మనస్సుతో రామయ్యను విశ్వసించడం లేదంట. రామయ్య వచ్చాడు వస్తాడు అనే విషయం మీరు నమ్మకపోవడం వల్లే ఆయన మీకు కనిపించలేదంట గురువుగారు. అయ్యయ్యో, నేను ఎన్నో పూజలు చేశాను, కానీ నమ్మకంతో భక్తితో ఆయనను నమ్మి పిలిస్తే వస్తాడు అని నమ్మలేకపోయానే. ఎంత తప్పు చేశాను నేను అని బాధపడుతూ ఉండగా ఆ గురువుకి ఆ సీతారాములు దర్శనమిచ్చారు. ఆ జన్మ ధన్యమైంది స్వామి, ఇదంతా నా శిష్యుడు గొప్పతనం అని సంతోషంగా ఆశ్రమానికి బయలుదేరారు. మన పైన ఆత్మవిశ్వాసంతో, దేవునిపై విశ్వాసంతో మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తే ఆ భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడు ఉన్నాడు, ఉంటాడు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.